స్వాతంత్ర దినోత్సవాన్ని మరి ఈ సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ స్వాతంత్రం అనేటువంటిది ఎలా వచ్చిందంటే అనేక మంది త్యాగాల ఫలితం. మొదటగా మరి భారతదేశం ఏంది, దీని యొక్క గత చరిత్ర ఏంది అని తెలుసుకున్నట్లయితే మన భారతదేశం అప్పుడు గుర్తింపు లేదు. వాస్కో డి గామా సముద్ర మార్గం నుండి వచ్చి ఈ భారతదేశం అనేటువంటి ఒకటి ఉన్నది అనేటువంటి విషయాన్ని వారు కనుగొనడం అనేటువంటి జరిగింది. వాస్కో డి గామా అయిన తర్వాత మన భారతదేశం పోర్చుగీస్ వారు, డచ్చి వారు, ఫ్రెంచి వారు, ఆంగ్లేయులు ఈ 4 దేశాల ప్రజలు పాలకులు మన భారతదేశానికి రావడం జరిగింది. అది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోని వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు మన భారతదేశానికి. వచ్చి ఆ వ్యాపారస్తులు 4 వ్యాపారస్తులే. పోర్చుగీస్ వారు వ్యాపారస్తులే, డచ్చి వారు వ్యాపారస్తులే, పోర్చుగీస్ వారు, ఆ తర్వాత ఆంగ్లేయులు వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులే. వాళ్ళకు పోటీతత్వం అనేటువంటిది పెరిగి వాళ్ళే యుద్ధాలు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ యుద్ధాలు ఏంటి అంటే మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం, మూడవ పానిపట్టు యుద్ధం, రాక్షస తంగడి యుద్ధం. ఈ యుద్ధాలు అనేటువంటివి చేసుకొని ఎట్టకేలకు చిట్ట చివరికి మన భారతదేశంలో మిగిలినటువంటి వారు ఎవరంటే ఆంగ్లేయులు మిగిలారు, బ్రిటిష్ వారు మిగలడం అనేటువంటి జరిగింది. మిగిలి వాళ్ళు మన భారతదేశంలో అప్పుడు సంస్థానాధీశులు అనే వాళ్ళు ఉండేవారు. అందులో స్వదేశీ సంస్థానాధీశులు అంటే మన భారతదేశం యొక్క పరిపాలకుల దగ్గర అప్పుడు రాజులు రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి కొన్ని సంస్థానాలు, అలాగే బ్రిటిష్ వారు కూడా కొన్ని సంస్థానాలను ఆక్రమించడం అనేటువంటి జరిగింది. వాటినే స్వదేశీ సంస్థానాలు, విదేశీ సంస్థానాలని విభజించి అలా మరి మొదటగా ఈ పరిపాలన అనేటువంటిది ఇంగ్లీష్ వారి యొక్క పరిపాలన చాలా క్రూరాతి క్రూరంగా ఉండేది. ఆ యొక్క బాధలు అనేటువంటివి భరించలేక వాళ్ళు మరి 1 రోజా 2 రోజుల 1 సంవత్సరమా 2 సంవత్సరాల వారు పరిపాలించింది కాదు, దాదాపుగా 200 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించడం జరిగింది. ఆ ఆంగ్లేయుల పరిపాలనలో మరి సైనికులు అనేటువంటి వారు, అందులో మన భారతదేశ సైనికులు ఉన్నారు, అలాగే బ్రిటిష్ వారి యొక్క సైనికులు కూడా ఉన్నారు. మన భారతదేశంలోకి చెందినటువంటి ఈ సైనికులు వాళ్ళే ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అని అంటే 1857వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన సైనికులు పోరాటం చేశారు. దాన్నే సైనిక తిరుగుబాటు అంటారు. అది నాంది అన్నట్టు ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి అది నాంది. ఇప్పుడు 1857లో మరి ఆ 1857లో ప్రారంభమైనటువంటి దీన్ని సిపాయిల తిరుగుబాటు అని ఎందుకన్నారంటే అక్కడ ఒక 2 విషయాలు మనం గమనించాలి. అందులో ఆ యొక్క సిపాయిల్లో కూడా ఎవరు హిందువులు ఉన్నారు, అలాగే ఇస్లాం మతానికి చెందినటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి సందర్భంలో మరి ఆనాడు శత్రువులకి మనం మందుగుండు సామాగ్రి తయారు చేయడానికి ఆ మందుగుండు సామాగ్రి తయారు చేయడంలో ఈ యొక్క 2 జంతువుల యొక్క కొవ్వును వాడడం అనేటువంటి జరిగింది. అందులో ఆవు కొవ్వు, ఆ తర్వాత పంది కొవ్వు. ఈ 2 పదార్థాలచేని ఆ మందుగుండు సామాగ్రిని తయారు చేసేవారు. అది ఎలా ఉంటుందంటే ఈనాడు మన పిల్లగాళ్ళు ఉల్లిగడ్డ మామూలు ఇట్లా నోటితో పిరికి ఇసిరెత్తే మోగుతుంది చూడండి. అలాంటి చందంగా ఆనాడు వారు తయారు చేసినటువంటి మందుగుండు సామాగ్రి అలా ఉండేది. అప్పుడు ఈ యొక్క సైనికులు ఏం చేశారంటే ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటి మరియు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి వీటిని, పంది కొవ్వుతో తయారు చేసినటువంటి వాటిలో కూడా ఎవరు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇదంటే దాదాపు గిట్టదు. అలాగే హిందువులకి మనకు ఆవు అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క గోమాత, వాళ్ళు దేవతగా కొలిచేవారు. దీని యొక్క కొవ్వును కూడా మేము చేయమని ఇటు హిందువులు ఇటు ఇస్లాం మతానికి చెందినటువంటి వారు ఈ ఇరు సైన్యాలు అనేటువంటి నోటితో పెరికివేయమని దాన్నే ఆ విధంగా చేయడం ఇది మాకు తగదని వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరిపైన? బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేయడం. అదే సిపాయిల తిరుగుబాటు. అది ఎక్కడ జరిగిందంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్ అనేటువంటి ప్రాంతం నుండి వాళ్ళు ఈ తిరుగుబాటు చేశారు. దాన్నే మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు. అందుకే సిపాయిల తిరుగుబాటు అన్నాం, కానీ ఏదో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు వీళ్ళని మనం అనలే.
అలా 1857లో జరిగినటువంటి ఆ తిరుగుబాటు అలా జరుగుతూ ఆ తర్వాత 1885లో అది కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీ అవతరించింది. ఆనాడు ఏ పార్టీ కూడా లేదు మన భారతదేశంలో. ఆ 1885లో ఏర్పాటు చేసినటువంటి అది కూడా ఎవరు ఏర్పాటు చేశారు ఆ పార్టీని కూడా అంటే ఆ యొక్క ఆంగ్లేయుల యొక్క గవర్నర్ జనరల్ అయినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి ఏవో హ్యూమ్ అనే అతను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజుల్లో. అలా కాంగ్రెస్ వాదులలో బాలా గంగాధర్ తిలక్ ఉన్నాడు, బిపిన్ చంద్రపాల్ ఉన్నాడు, అరవింద్ ఘోష్ ఉన్నాడు, అది లాలా లజపతి రాయ్ ఉన్నాడు. వీళ్ళందరూ అప్పటికి గాంధీ లేడు, అప్పటికి గాంధీ ఈ ఉద్యమంలోకి రాలే. వీళ్ళందరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో ఆ కాంగ్రెస్ వాదులలో కూడా రెండు కూటాలుగా విడిపోయింది. ఎలా విడిపోయిందంటే కొంతమంది శాంతియుతంగా తీసుకొచ్చుకుందాం స్వాతంత్రాన్ని అని మరికొంతమంది భావిస్తే, మరికొంతమంది లేదు అది హింస ఆయుధంతోనే రావాలి అనేటువంటి వాళ్ళు వాళ్ళనే ఏమంటామంటే మితవాదులు అతివాదులను రెండు విధాలుగా విడిపోయింది. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే మితవాదులు అంటే ఎవరు మన బ్రిటిష్ వారికి ఏది గడ్డం పట్టుకునో బతిలాడో భంగపడో కాలు పట్టుకునో స్వాతంత్రం తెచ్చుకుందాం అనేది వాళ్ళు మితవాదులు అనేవాళ్ళు. ఇక అతివాదులు అనేవాడు ఏంటంటే వాళ్ళు ఏది కత్తిని కత్తితోనే తీయాలి, ముళ్ళుతోనే తీయాలనేటువంటి యొక్క తత్వం కలిగినటువంటి వారు వీరు. అంటే వీళ్ళు ఒకవైపు వీళ్ళు పోరాటం చేస్తున్నారు, ఒకవైపు వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇలా పోరాటం స్వాతంత్రోద్యమం జరుగుతూనే ఉన్నది. జరుగుతుండగా ఈ యొక్క మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఆ ఉద్యమంలో చేరారంటే 1920 జనవరి 20వ తారీఖున వారు ఈ మహాత్మా గాంధీ గారు ఈ యొక్క భారత స్వాతంత్రోద్యమంలో చేరడం అనేటువంటి జరిగింది. చేరిన తర్వాత ఇటు మితవాదులు అతివాదులను ఇద్దరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈయన తన యొక్క సూత్రాలను కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే అహింసావాద సూత్రం, సత్యాగ్రహము, దండి సత్యాగ్రహము, ఉప్పు సత్యాగ్రహము అని ఈ యొక్క ఉద్యమాలు చేస్తూ దాదాపు 272 మైళ్ళ దూరాన్ని 72 మంది అనుచరులతో దండి నుండి అది అక్కడికి ప్రయాణం చేయడం అనేటువంటి జరిగింది. దాన్నే ఏమంటామంటే ఉప్పు సత్యాగ్రహం, అదే దండి సత్యాగ్రహం అంటాం. ఇలా చేస్తూ ఆయన వారు ఈ యొక్క 20లో వచ్చి అప్పుడు 1857 నుంచి 20 వరకు దాదాపు 66-63 సంవత్సరాలు ఉంటుంది. వీరు ఉద్యమంలోకి వచ్చి 27 సంవత్సరాల ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు పాల్గొనడం జరిగింది. 1920 నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 47లో వచ్చింది కాబట్టి 27 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు ఈ ఉద్యమంలో చేరి మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇంకా కొన్ని ఎవరు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి మరి సైమన్ కమిషన్ అనేవారు భారతదేశం నుంచి మన ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి దిగుతుండగా మరి వీరు కూడా వారి సైమన్ కమిషన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు కూడా చేసి ఎట్టకేలకు ఈ యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళు తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది బాగానే ఉంది, కానీ ఈ స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. దాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు ఈనాడు ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అది ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపి ఈనాడు భారతదేశాన్ని అన్ని విధాలుగా నష్టపోయేటువంటి పరిస్థితులను తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మరి భారత స్వాతంత్ర ఉద్యమం అనేటువంటి జరిగింది. ఇందులో ఎంతోమంది అమరులు ఉన్నారు, ఎంతోమంది వారు ప్రాణత్యాగాలు చేశారు. వారందరినీ కూడా గుర్తు చేసుకోవడానికి, వారందరినీ మనం నెమరు వేసుకోవడానికే ఈనాడు మనకి ఈ స్వాతంత్ర ఇది జెండా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ జెండా కూడా ఎలా వచ్చింది అని అంటే ఈ 3 రంగుల జెండా దాదాపు 1927-23లోనే ఈ యొక్క జెండా యొక్క రూపం అనేటువంటిది తీసుకొచ్చారు. అవి ఆ జెండా కూడా ఏమవుతుందంటే రాను రూపాంతరం చెందుతూ వచ్చి మరి పింగళి వెంకయ్య గారు అది ఎక్కడ మన తెలంగాణలోని మరి నడిగూడ కోదాడ దగ్గర ఉన్నట్టు చూడండి, నడిగూడలో ఆ యొక్క పింగళి వెంకయ్య గారు వారు వాళ్ళ యొక్క నాన్నగారు ఆనాడు బ్రిటిష్ వారి యొక్క సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు ఈయన సైంటిస్ట్గా చేరడం అనేటువంటి జరిగింది. ఎవరు? పింగళి వెంకయ్య గారు. వారి యొక్క జెండాను రూపకల్పన చేసి మొట్టమొదటిసారిగా కలకత్తాలోని కాంగ్రెస్ మహాసభలో దీన్ని అది ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. దీనికి 3 రంగులు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు. అందులో మొదటిది కాషాయ రంగు. కాషాయ రంగు దేనికి సూచిస్తుంది అంటే పటిష్టతకు, భద్రతకి అది చిహ్నం. అలాగే మరి వైట్ ఉన్నది, ఆ వైట్ అనేటువంటి దేనికి చిహ్నం అంటే అది శాంతి సమాధానానికి అది సూచిక. మరిగా
గ్రీన్ కలర్ అనేటువంటిది దేనికి అంటే పైరు పచ్చలచే మరి నిగనిగలాడుతూ ఎల్లప్పుడూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎప్పుడు నిగనిగలాడుతూ పైరు పచ్చలచే ఉండాలనేటువంటి దీనిని ఏర్పాటు చేసి దీన్ని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ యొక్క జాతీయ జెండాలో చక్రం అనేటువంటిది ఉన్నది. దానికి 24 ఆకులు ఉంటాయి. 24 ఆకులు ఉంటాయి. అది ఎవరిది ఆ చక్రం అంటే అశోక చక్రవర్తి. మరి వారు ఆనాడు వారు ఈ దేశాన్ని పరిపాలించారు. అశోకుడు అంటే అశోక సామ్రాట్ అంటాం. ఆయనకు బిరుదు సామ్రాట్ అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఆనాడు వారు చేసినటువంటి వారి కోటపైన ఉన్నటువంటి యొక్క చిహ్నమే ఈ యొక్క మన జాతీయ పతాకంలోని ఆ యొక్క మధ్యన ఉన్నటువంటి అది బ్లూ కలర్లో ఉండాలి. దానికి 24 ఆకులు ఉంటాయి. అది దాని యొక్క సూచిక. అలాగే మరి 4 సింహాలు అనేటువంటివి ఉంటాయి. ఆ 4 సింహాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అది జాతీయ మరి గుర్తింపు మన అది ప్రభుత్వ యొక్క గుర్తింపుగా దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఈ యొక్క జెండా ఆవిష్కరణ యొక్క జెండా యొక్క చరిత్ర, దాని యొక్క నేపథ్యము, పూర్వగత చరిత్ర అనేటువంటిది ఇలా ఉంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. ఎవరైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏది ఏమైనా కూడా మనం అందరం ఒకటి. అది ఏంటిదంటే భారతీయులం. మనమంతా కూడా భారతీయులం. ముందు మనం భారతీయులం. మన భరతమాత బిడ్డ. మనం భూమిని మనం ఎలా భావిస్తామంటే భరతమాతగా భావిస్తాం. మరి ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి వాడు కూడా ఎవరి బిడ్డ అంటే భరతమాత బిడ్డ. కాబట్టి మనం అందరం ఒకే తల్లి పిల్లలం. మనలో ప్రవహించేటువంటి రక్తం కూడా ఒకటే. అది ఎవరిది అంటే భరతమాత యొక్క రక్తం మనలో ప్రవహిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా భరతమాత యొక్క బిడ్డలం. కాబట్టి మనం అందరం కూడా సోదరి మనుల లెక్కనే మెలగాలి. ఇది ఈ యొక్క జాతీయ గౌరవం, మరి జాతికి అంకితం. అందుకే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి నన్ను కన్న నా తల్లికి అని మనల్ని కన్నటువంటి తల్లి ఎవరు? భరతమాత. కాబట్టి మనం అందరం కూడా ఒకే తల్లి పిల్లలం. కాబట్టి మనం అందరం సోదరుల లెక్క మెలగాలని మరి ఆశిస్తూ మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ ఈనాటి పౌరులే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి మనం ఆనాడు మరి 47లో ఇప్పటికీ 79 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రాన్ని సంపాదించుకొని. ఇంకా మనం దీనిని కొనసాగిస్తూ రానున్నటువంటి తరాలకు కూడా ఇదే స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం అందరం కూడా అప్పజెప్పాలి. అది మన అందరి యొక్క బాధ్యత. అప్పజెప్తారని నేను ఆశిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మరి సంఘ సభ్యులందరికీ కూడా ప్రధానంగా మరి అమీనాబాద్ యొక్క పాస్టర్ గారికి, అలాగే మండల మరి డివిజను జిల్లా కమిటీ మెంబర్లందరికీ కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.